వెల్కమ్ టు 9+ న్యూస్. ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ ఏర్పాట్లలో భాగంగా లాలాపేటలో వాల్ రైటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు విపక్షాలపై నిప్పులు చెరిగారు. దక్షిణాదిని ఉత్తరాదిని వేరు చేస్తూ విచ్ఛిన్నకర రాజకీయాలు చేసిన పార్టీలకు తమిళనాడు ప్రజలు బుద్ధి చెప్పారని, ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీ గెలుపు పవనాలు వీస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ ఎన్నికల్లో ఓడిపోయినా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను అనడం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానించడమే అని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 172 ప్రకారం 5 ఏళ్ల పదవీ కాలం ముగిసినా ప్రజా తీర్పు స్పష్టంగా వ్యతిరేకంగా వచ్చినప్పుడు పదవిలో కొనసాగాలని ప్రయత్నించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు. మే 7 తర్వాత మమతా బెనర్జీ పదవిలో ఉండడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగ సూత్రాల ప్రకారం ప్రజా తీర్పును అనుసరించి ఆమె ముఖ్యమంత్రి పదవి కోల్పోయినట్లేనని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ సూత్రాల ప్రకారం ప్రజా తీర్పును ధిక్కరించి ఎవరూ పదవిలో కొనసాగలేరని, గవర్నర్ నిర్ణయం ప్రకారం, రాజ్యాంగ ధర్మాసనాల తీర్పుల ప్రకారం మెజారిటీ సాధించిన పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. 10న పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ సభకు ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి తెలంగాణ గడ్డపై మార్పుకు నాంది పలకాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. లాలాపేటలో వాల్ రైటింగ్ క్యాంపెయిన్ మోదీ గారి సభకు నేను ప్రారంభోత్సవం చేశాను. నేను కూడా వాల్ రైటింగ్లో పాల్గొన్నాను. నరేంద్ర మోదీ గారు 10వ తారీఖు నాడు, మే 10వ తారీఖు నాడు సాయంకాలం 3 గంటలకు పెరేడ్ గ్రౌండ్లో రాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు తెలంగాణకు రావటం, హైదరాబాద్లో వారి బహిరంగ సభ జరగటం, బహిరంగ సభ ముందు దాదాపు 8,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తారు. తదనంతరం ఈ యొక్క మీటింగ్, పబ్లిక్ మీటింగ్, బహిరంగ సభ జరుగుతుంది. తెలంగాణ ప్రజలు ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక బెంగాల్లో, అదేవిధంగా అస్సాంలో, పుడుచ్చేరిలో, కేరళలో కూడా భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటిసారిగా 3 సీట్లు గెలవడం, మరి తమిళనాడులో కూడా అక్కడ ఎవరైతే దేశ విభజన గురించి మాట్లాడటం జరిగింది